ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. గుప్పెడు బియ్యంతో మన తలరాతను కూడా మార్చుకోవచ్చంట. ఎవరికి తెలియకుండా నేను చెప్పే ఈ రెమెడీని కనుక మీరు పాటించినట్లయితే తప్పకుండా తలరాత అనేది మారుతుంది. కోటీశ్వరులు అవ్వచ్చు. అది ఎలాగో తెలుసుకుందామా? మనం ఎన్నో రకాల నోములు, వ్రతాలు, పూజలు ఇవి చేసుకుంటూ ఉంటాం. కానీ కొన్ని పురాణాల్లో చెప్పబడిన ఒక అద్భుతమైన ముష్టి వ్రతం అనే గురించి మీకు ఎప్పుడైనా తెలుసా? కేవలం గుప్పెడు బియ్యంతో చేసే ఈ చిన్న పరిహారం మీ ఇంట్లో ధనానికి, ధాన్యానికి ఎప్పుడూ లోటు లేకుండా చేస్తుంది. ఇది రహస్యంగా చేసే వ్రతం. ఈ వ్రతం వెనకున్న రహస్యం ఏమిటంటే, పూర్వం ఋషులు చెప్పిన దాని ప్రకారం మన ఇంట్లో ఉన్న అన్నపూర్ణాదేవి అనుగ్రహం కలగాలంటే ప్రతిరోజు మనం వంట చేసే ముందు చేసే ఒక చిన్న పని మన జాతకాన్నే మార్చేస్తుంది. దీనిని చాలామంది రహస్యంగా పాటిస్తారు. అందుకే వారి ఇళ్లలో ఎప్పుడూ లక్ష్మీదేవి తాండవం చేస్తుంది. ఇప్పుడు ఆ వ్రతం ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్గా చెప్తాను, అందరూ తెలుసుకోండి. ప్రతిరోజు ఉదయం మీరు వంట చేసేటప్పుడు మొదటిగా బియ్యానికి నమస్కరించి బియ్యం ఒక గుప్పెడు తీసి ఒక పక్కన ఒక డబ్బాలో పెట్టేయండి. దానికి మూత వేసి ఒక పక్కకి జరిపేయండి. అలా వేసేటప్పుడు ఓం అన్నపూర్ణాయై నమః అనుకుంటూ అమ్మవారి నామాన్ని స్మరణ చేస్తూ వేయాలి. ఇలా ప్రతిరోజు చేయాలి. ఆ డబ్బా నిండిన తర్వాత నెలకోసారికో లేదా పక్షానికోసారికో ఆ బియ్యాన్ని తీసుకెళ్ళి ఎవరికైనా పేదవారికైనా దానం చేయొచ్చు. లేదా గుళ్ళో అన్నదానం చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకైనా ఇవ్వచ్చు. లేదా మీరే వండి 10 మందికి పంచిపెట్టచ్చు. దీనినే ముష్టి వ్రతం అని అంటారు. దీనివల్ల కలిగే అద్భుతాలు ఏంటో తెలుసా? ఇలా మనం ప్రతిరోజు చేయటం వల్ల ఇంట్లో అన్నం పరబ్రహ్మ స్వరూపంగా మారుతుంది. పిల్లలకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఇంట్లో గొడవలు తగ్గుతాయి. ముఖ్యంగా అక్షయ పాత్రలాగా మీ ఇంట్లో ధాన్యం ఎప్పుడు తరిగిపోదు. ఇలాంటి పరిహారాలు ఇంట్లో ఉన్న గృహిణులన్నా చేయొచ్చు, ఇంటి యజమానన్నా చేయొచ్చు, లేదా మంచి కోరుకున్న ఎవరైనా చేయొచ్చు. ఈ వ్రతాన్ని ఆచరించి అందరూ అన్నపూర్ణాదేవికి అనుగ్రహం అనేది పొందగలం. కాబట్టి ఈ వ్రతాన్ని చిన్నది ఆచరించి చూడండి, మీ జీవితంలో గొప్ప మార్పులు రావచ్చు. ఖచ్చితంగా చాలామంది ఇది రహస్యంగా చేసుకునే వ్రతమే కాబట్టి ఇది రహస్యంగానే చెప్పబడింది. ఇది అందరూ చేసుకొని అన్నపూర్ణమ్మ దేవికి అందరం కృపకు పాత్రలు కాగలం. సర్వం లలితార్పణమస్తు.